నమస్తే ఫ్రెండ్స్. ఒక రిచ్ బిజినెస్ మ్యాన్, ఒక అందమైన అమ్మాయి, ఇద్దరికి ఘనంగా నిశ్చితార్థం కూడా జరిగింది. జైపూర్లోని ఒక పెద్ద ప్యాలెస్ ను 17 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో పెళ్లి కోసం బుక్ చేశారు. గెస్ట్ల కోసం ప్రైవేట్ జెట్ విమానాలు కూడా సిద్ధమయ్యాయి. కానీ అంతలోనే ఏం జరిగిందో తెలుసా? ఒక బర్త్డే టిప్ పేరుతో మొదలైన ప్రయాణం ఒక దారుణమైన హత్యతో ముగిసింది. మొదట ఇదొక సాధారణ యాక్సిడెంట్ అని ప్రపంచాన్ని నమ్మించారు. కానీ పోలీసులు లోతుగా తవ్వితే బయటపడిన నిజాలు చూసి ఇటు లాయర్లు, అటు జడ్జిలు చివరికి దేశం మొత్తం నోరెళ్లబెట్టారు. అవును, మనం మాట్లాడుకుంటున్నది పూణేకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ సంచలన హత్య కేసు గురించి. ఈ కేసులో గత 24 గంటల్లో మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు బయటకు వచ్చాయి. నిందితుల పోలీస్ కస్టడీని కోర్టు పొడిగించింది. మహారాష్ట్ర టాప్ మోస్ట్ లాయర్ ఉజ్వల్ గారు ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు, కుటుంబానికి ఎదురు చెప్పటం కంటే చంపేయటమే ఈజీ అని నిందితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. అసలు ఈ కేసులో పోలీసులు చేసిన అసలు షాకింగ్ నిజాలు ఏంటి? సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరి కలిసి ఎంత పక్కాగా స్కెచ్ వేశారు? ఈ రోజు వీడియోలో మనం కంప్లీట్ గా ఇన్సైడ్ స్టోరీని ఎక్కడా బయటకు రాని సరికొత్త అప్డేట్స్ తో మీకు చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చేతన్ చౌదరి పూణే నుండి లోహర్ కోటకు దాదాపు 90 కిలోమీటర్లు తన సొంత కార్ కాకుండా ఒక చిన్న 2 వీలర్ పై ప్రయాణించాడు. హైవే వద్ద ఉండే సీసీ కెమెరాల్లో తన కార్ నెంబర్ రికార్డు కాకూడదని, పోలీసులకు ఎలాంటి లొకేషన్ క్లూ దొరకకూడదనే ఉద్దేశంతోనే అతను 2 వీలర్ లో వెళ్లాడు. పోలీసులు ఈ విషయాన్ని నోటీస్ చేశారు. పెళ్లికి ముందే కేతన్ అగర్వాల్ ను సియా ఎంతలా వాడుకుందో చెప్పటానికి ఇదొక పెద్ద సాక్ష్యం. ప్రీ వెడ్డింగ్ షాపింగ్ మరియు ఇతర ఖర్చుల పేరు చెప్పి కేతన్ దగ్గర నుండి సియా గోయల్ ఏకంగా 1 కోటి రూపాయలు తీసుకుంది. ఆ డబ్బును కేతన్ కి తెలియకుండా తన లవర్ చేతన్ చౌదరి బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసింది. ఈ ఫైనాన్షియల్ యాంగిల్ ను కూడా పోలీసులు ఇప్పుడు లీగల్ గా ప్రూవ్ చేస్తున్నారు. హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు, అంటే జూన్ 5 లేదా 6 తేదీన కేతన్, సియా కుటుంబాలు కలిసి ప్రీ వెడ్డింగ్ ట్రిప్ కోసం ఇండోనేషియాలోని బాలి వెళ్లటానికి ముంబై ఎయిర్పోర్ట్ కు కార్లో బయలుదేరారు. కానీ ఎయిర్పోర్ట్ కు వెళ్లాక చూస్తే కేతన్ పాస్పోర్ట్ మాయమైంది. దాంతో ట్రిప్ క్యాన్సిల్ అయ్యింది. పోలీసులు విచారిస్తే తెలిసింది ఏంటంటే, దారిలో ఒక ఫుడ్ మాల్ దగ్గర కార్ ఆగినప్పుడు సియా ఒంటరిగా కార్ దగ్గరికి వచ్చి కేతన్ బ్యాగ్ లోని పాస్పోర్ట్ ను దొంగలించింది. ఆ తర్వాత ముంబై వెళ్లే దారిలో దాన్ని ముక్కలుగా చింపి తగలపెట్టేసింది. కేతన్ తనతో కలిసి దేశం దాటి వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ఈ పని చేసింది. ఈ పాస్పోర్ట్ దొంగతనాన్ని బలపరుస్తూ ఆ రోజు వారిని తీసుకెళ్లిన క్యాబ్ డ్రైవర్ పోలీసులకు కీలక సాక్ష్యం ఇచ్చాడు. మీడియా ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, సార్, కార్ జర్నీ అంతా సియా, ఆమె బ్రదర్ ఏదో విషయంపై గొడవ పడుతూనే ఉన్నారు. మధ్యలో కాఫీ కోసం ఆగినప్పుడు సియా ఒక్కటే వెనక్కి వచ్చి డిక్కీ ఓపెన్ చేసి ఏదో తీసుకుంది. ఆ తరువాత ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్ పోయిందని నన్ను వీడియో కాల్ చేసి కార్ అంతా చూపించమన్నారు అని చెప్పాడు. ఈ సాక్ష్యం కోర్టులో సియాకు వ్యతిరేకంగా చాలా బలంగా మారుతోంది. సియా గోయల్ బ్రదర్ ను పోలీసులు పిలిపించి దాదాపు 10 నుండి 11 గంటల పాటు కంటిన్యూస్ గా డ్రిల్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, సియా పేరెంట్స్ మాకు చేతన్ చౌదరి ఎవరో తెలియదు అని స్టేట్మెంట్ ఇస్తే, బ్రదర్ మాత్రం నాకు చేతన్ తెలుసు, అతను ఎవరో నేను గుర్తుపట్టగలను అని పోలీసులకు చెప్పాడు. అంటే ఇంట్లో వాళ్లకు ఈ అఫైర్ గురించి ముందే తెలుసా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో మేఘాలయలో జరిగిన హనీమూన్ కేసు గుర్తుంది కదా? అందులో భర్తను చంపిన నిందితురాలు సోనం ఇటీవల బెయిల్ నుండి బయటకు వచ్చింది. ఆ కేసును చూసే సియా కూడా మనకు కూడా ప్రత్యక్ష సాక్షులు ఎవరు ఉండరు కాబట్టి బెయిల్ మీద ఈజీగా బయటకు రావచ్చు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈ హత్యకు ప్లాన్ చేసిందని రాజు రఘువంశీ తల్లి పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. పోలీసులు ఈ కేసును ఎంత పక్కాగా డీల్ చేస్తున్నారంటే, కేతన్ అగర్వాల్ బరువుకి ఎత్తుకి మ్యాచ్ అయ్యే ఒక డమ్మీ విగ్రహాన్ని పోలీసులు పట్టుకొచ్చి నిందితులు సియా, చేతన్లను విడివిడిగా ఆ 400 అడుగుల లోయ అంచున ఉన్న గోస్ట్ పాయింట్ కు తీసుకెళ్లారు. వారు చెప్పిన ప్రకారం ఆ డొమ్మి బొమ్మని లోయలోకి తోసేసి అది కింద పడటానికి ఎంత టైం పట్టింది, ఏ యాంగిల్లో పడింది, గాయాలు ఎలా అయ్యాయి అనే విషయాలను దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో జూన్ 29న కోర్టులో జరిగిన అతి పెద్ద హైడ్రామా గురించి మాట్లాడుకుందాం. నిందితులు వారం రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు కోర్టుకు ఏం చెప్పారంటే, సార్, పాస్పోర్ట్ ఎక్కడ తగలపెట్టారు, జూన్ 14 నాటి మొదటి ప్రయత్నం ఎక్కడ చేశారు, హత్య తర్వాత వీరు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు అనే విషయాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. కాబట్టి మాకు మరికొంత సమయం కావాలి అని కోరారు. దాంతో కోర్టు నిందితుల కస్టడీని జూలై 3 వరకు పొడిగించింది. ఈ కేసు ఎంత సీరియస్ అయిందంటే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర గారు స్వయంగా రంగంలోకి దిగి దేశంలోని అత్యంత పవర్ఫుల్ లాయర్ ఉజ్వల్ గారిని ఈ కేసులో ప్రవేశపెట్టారు. ఉజ్వల్ గారు మాట్లాడుతూ, ప్రస్తుతం పోలీసులు చాలా పక్కాగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని, చార్జ్ షీట్ ఫైల్ కాగానే నిందితుల ఆట కట్టిస్తానని చెప్పారు.
కానీ మరోవైపు కేతన్ అగర్వాల్ తండ్రి విశాల్ అగర్వాల్ గారు కన్నీటితో పబ్లిక్ కు ఒక ఎమోషనల్ అపీల్ చేశారు. నా కొడుకు చంపిన వాళ్లకు ఉరిశిక్ష పడాలి. పోలీసులు ఎంత చెప్పినా కానీ ఈ కేసులో ఎటువంటి ప్రత్యక్ష సాక్షులు లేరు. పోలీసులు ఎంత చెప్పినా కోర్టులో సాక్ష్యాలు లేకపోతే కేసు వీక్ అవుతుంది. కాబట్టి జూన్ 18న లోహాగఢ్ కోట వద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా దూరం నుంచి చూసినా సరే దయచేసి ముందుకు వచ్చి పోలీసులకు సాక్ష్యం చెప్పండి అని ఆయన చేతులు జోడించి వేడుకుంటున్నాడు. పాపం చూశారు కదా ఫ్రెండ్స్, ఒక రిలేషన్షిప్ నచ్చకపోతే బ్రేకప్ చేసుకోవచ్చు లేదా నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంతేకాని సమాజంలో పరువు పోతుందనే సాకుతో నమ్మించి బర్త్డే ట్రిప్ కి తీసుకెళ్లి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్? ప్లాన్ చేసిన షియా గోయల్ అలాగే చేతన్ చౌదరిలకు ఎలాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారు? ఉజ్వల్ గారు ఈ కేసులోకి రావటం మీద మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.